హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? కోపం, అహంకారం ఈ రెండూ మనిషికి కనిపించని శత్రువులు. ఇవి వచ్చినప్పుడు మనకు మనమే సరైన వాళ్ళమని అనిపిస్తుంది. ఎదుటివాడు ఎంత మంచివాడైనా తప్పుగానే కనిపిస్తాడు. ఎందుకంటే కోపం ఆలోచనను కప్పేస్తుంది. అహంకారం నిజాన్ని అంగీకరించనివ్వదు. చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణం బయట ఉండే శత్రువులు కాదు, ఈ రెండు స్వభావాలే. ఒక మాటతో ముగిసే సమస్యను గోడగా మార్చేది కోపం. ఒక చిన్న క్షమించు అనే మాటను నోటికి రానివ్వకుండా చేసేది అహంకారం. గెలిచామని అనిపించే ప్రతి వాదన వెనక విరిగిపోయిన ఒక బంధం ఉండవచ్చు. నిలబెట్టుకున్న అహంకారం వెనక కోల్పోయిన ప్రేమ ఉండవచ్చు. అందుకే జీవితంలో నిజమైన విజయం ఎదుటివారిని ఓడించడంలో కాదు, మన కోపాన్ని, మన అహంకారాన్ని జయించడంలోనే ఉంది. ఈరోజు ఈ వీడియోలో కోపం, అహంకారం ఎలా మన జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయో, వాటిని ఎలా నియంత్రిస్తే మన జీవితంలో మనశ్శాంతి, గౌరవం, మంచి బంధాలు నిలిచిపోతాయో తెలుసుకుందాం. మనిషికి బయట ఉన్న శత్రువుల కంటే మనలో ఉన్న శత్రువులే ఎక్కువ ప్రమాదకరమైనవి. అవి కోపం మరియు అహంకారం. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడేది మనసుతో కాదు, ఆవేశంతో. ఆ క్షణంలో చెప్పిన ఒక్క మాట సంవత్సరాలుగా నిర్మించుకున్న ఒక బంధాన్ని కూల్చేయగలదు. ఆ సమయంలో గెలిచామని అనిపించవచ్చు, కానీ కొంత సమయం గడిచిన తర్వాత ఆ మాట అనాల్సింది కాదు అనే పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. అలాగే అహంకారం కూడా చాలా ప్రమాదకరమైనది. అది మనల్ని ఎవరి మాట విననివ్వదు, మన తప్పు కనిపించినా ఒప్పుకోనివ్వదు. నేను సరియైన వాడిని అనే భావనతో మనల్ని ఒంటరిగా మార్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఎందరో తమ జీవితంలో ఎంతో విలువైన మనుషులను కోల్పోయారు. కారణం పెద్ద తప్పులు కాదు, ఒక్క క్షణం కోపం, ఒక్క క్షణం అహంకారం. ఒక చిన్న క్షమించు అనే మాట చెప్పి ఉంటే నిలిచిపోయే బంధాలు నేనెందుకు చెప్పాలి అనే అహంకారం వల్ల శాశ్వతంగా దూరమయ్యాయి. జీవితంలో గెలవడం అంటే ప్రతి వాదనలోనూ గెలవడం కాదు, అవసరమైన చోట మౌనం పాటించడం, తప్పు అయితే ఒప్పుకోవడం, బంధాన్ని కాపాడుకోవడం. అదే నిజమైన విజయం. కోపం కొన్ని నిమిషాలే ఉంటుంది, కానీ అది చేసిన గాయం జీవితాంతం ఉండవచ్చు. అహంకారం కొన్ని క్షణాల ఆనందం ఇస్తుంది, కానీ దాని మూల్యం ఎన్నో సంవత్సరాల ఒంటరితనం కావచ్చు. కోపం, అహంకారం గెలిచిన చోట బంధాలు ఓడిపోతాయి. ఒక ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం ఉన్నంత వరకు ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. కానీ అదే ఇంట్లో కోపం, అహంకారం అడుగుపెడితే నవ్వులు నిశ్శబ్దంగా మారిపోతాయి. చాలా కుటుంబాలు ఒక్క రోజులో విడిపోవు, నెమ్మదిగా విరిగిపోతాయి. మొదట చిన్న చిన్న అపార్థాలు వస్తాయి, తర్వాత మాటలు తగ్గుతాయి, ఆ తర్వాత మనసులు దూరమవుతాయి. చివరికి ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళలా జీవించే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా చాలా గొడవలకు అసలు కారణం సమస్య కాదు, ముందు నేనెందుకు మాట్లాడాలి అనే అహంకారమే. కొన్నిసార్లు మనం గెలిచామని అనుకుంటాం, ఎదుటివారు మౌనంగా ఉండిపోతారు. కానీ ఆ మౌనం ఓటమి కాదు, వారి మనసు విరిగిపోయిందనే సంకేతం. కోపంతో మాట్లాడిన మాటలను మనం మర్చిపోవచ్చు, కానీ వాటిని విన్నవాళ్ళు చాలా కాలం మర్చిపోరు. అందుకే మాటలు బయటకు రావడానికి ముందు అవి మనిషిని గాయపరుస్తాయా లేక బంధాన్ని కాపాడుతాయా అని ఒక్కసారి ఆలోచించడం అవసరం. అహంకారం మనిషిని పైకి లేపదు, మనుషుల నుంచి దూరం చేస్తుంది. కోపం సమస్యను పరిష్కరించదు, కొత్త సమస్యలను సృష్టిస్తుంది. బంధాలను కాపాడేది గెలుపు కాదు, వినయం, ప్రేమ, క్షమించే మనస్సు. ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే కోపంతో తీసుకున్న ఎన్ని నిర్ణయాలు మీకు ఆనందాన్నిచ్చాయి? అహంకారంతో నిలబెట్టుకున్న ఎన్ని వాదనలు మీకు ప్రశాంతమైన జీవితాన్నిచ్చాయి? చాలాసార్లు సమాధానం ఒక్కటే, ఏదీ కాదు. ఎందుకంటే కోపం క్షణికమైనది, కానీ దానివల్ల జరిగే నష్టం శాశ్వతం కావచ్చు. అహంకారం మనల్ని కొద్దిసేపు గొప్పవాళ్ళమని అనిపింపజేస్తుంది, కానీ అదే అహంకారం మన జీవితంలో నిజంగా ప్రేమించే మనుషులను దూరం చేస్తుంది. బలమైన వ్యక్తి అంటే పెద్దగా అరవగలిగినవాడు కాదు, తన కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినవాడు. గొప్ప వ్యక్తి అంటే ఎప్పుడూ గెలిచేవాడు కాదు,
తప్పు జరిగినప్పుడు క్షమించండి అని చెప్పగలిగేవాడు. జీవితంలో ప్రతి యుద్ధం పోరాడాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలను వదిలేయటమే గొప్ప విజయం. ఎందుకంటే ప్రతి వాదనలో గెలిచినా మనశ్శాంతి కోల్పోతే ఆ గెలుపుకు విలువ ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. అహంకారంగా మాట్లాడే ముందు మీ మనసు చెప్పేది వినండి. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరు చెప్పబోయే మాట బంధాన్ని కాపాడుతుందా లేక శాశ్వతంగా దూరం చేస్తుందా అని. ఎదుటివారిని ఓడించడం విజయం కాదు. మన కోపాన్ని, మన అహంకారాన్ని జయించడం జీవితంలో అతిపెద్ద విజయం. జీవితం చాలా చిన్నది, కానీ మన అహంకారం దాన్ని చాలా పెద్దదిగా అనుకునేటట్లు చేస్తుంది. ఈరోజు మనతో ఉన్నవాళ్ళు రేపు కూడా ఉంటారనే హామీ ఎవరికీ లేదు. అందుకే ప్రతి బంధాన్ని విలువైనదిగా చూసుకోవాలి. ఒకరోజు మనం గెలిచిన ప్రతివాదనను మర్చిపోతాం, కానీ మన వల్ల ఏడ్చిన ఒక మనిషి మాత్రం మన జ్ఞాపకాలలో మిగిలిపోతాడు. కోపంతో చెప్పిన మాటలు తిరిగి తీసుకోలేం. అహంకారంతో కోల్పోయిన మనుషులను కొన్నిసార్లు తిరిగి పొందలేం. చాలామంది ఆలస్యంగా ఒక నిజాన్ని తెలుసుకుంటారు. జీవితంలో విలువైనది నేనే గెలిచాను అని చెప్పుకోవడం కాదు, నా వల్ల ఎవరి మనసు విరగలేదు అని చెప్పుకోగలగడం. మన ఇంట్లో ప్రేమ ఉండాలంటే ముందుగా మన మాటల్లో ప్రేమ ఉండాలి. మన బంధాలు నిలవాలంటే మన హృదయంలో వినయం ఉండాలి. క్షమించడం బలహీనత కాదు, అది బలమైన మనసుకు గుర్తు. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేయండి. కోపం వచ్చినప్పుడు ఒక క్షణం మౌనంగా ఉండండి. అహంకారం అడ్డుకున్నా అవసరమైతే ముందుగా మాట్లాడండి. ఒక క్షమించు, ఒక పర్వాలేదు, ఒక నువ్వు నాకు ముఖ్యమైన వాడివి అనే మాట ఎన్నో విరిగిపోతున్న బంధాలను మళ్ళీ కలపగలదు. ఎందుకంటే కోపం గెలవాలని చూస్తుంది, అహంకారం తలవంచనియ్యదు. కానీ ప్రేమ మాత్రమే బంధాలను నిలబెడుతుంది. జీవితంలో గొప్ప గెలుపు అంటే ఎదుటివారిపై గెలవడం కాదు, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న అహంకారంపై గెలవడమే. అదే నిజమైన విజయం, అదే నిజమైన ప్రశాంతత. కోపం, అహంకారం ఈ రెండూ మనిషికి శక్తిలా కనిపిస్తాయి, కానీ నిజానికి అవే మన బలహీనతలు. అవి గెలిచిన ప్రతిసారి మనం ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటాం. ఒక బంధాన్ని, ఒక మనిషిని, లేదా మన మనశ్శాంతిని. గుర్తుంచుకోండి, మనల్ని గొప్పవాళ్లను చేసేది కోపం కాదు, మన సంయమనం. మనల్ని అందరికీ దగ్గర చేసేది మన అహంకారం కాదు, మన వినయం. అందుకే ప్రతిరోజు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం: నేను ఈరోజు ఒక మనిషిని గెలిచానా లేక నా కోపాన్ని గెలిచానా అని. ఎందుకంటే ఎదుటివారిని ఓడించడం తాత్కాలిక విజయం, మన కోపాన్ని, మన అహంకారాన్ని జయించడం శాశ్వత విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.